ముఖానికి మాస్క్ పెట్టి మనిషికి హుడ్డీ వేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నిజంగా భగీరథేనా, లేకపోతే వేరెవరినో అరెస్ట్ చేసి ఇతను భగీరథే అని చెప్పి విషయాన్ని కామప్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా, అసలు అరెస్ట్ అయింది నిజంగా భగీరథేనా అని కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. మీకు ఎలాంటి ఫ్యాక్ట్స్ తెలియకుండా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల పబ్లిక్లో ఒక అన్నెసరీ ప్యానిక్ అయితే క్రియేట్ అవుతుంది. ఒక వ్యవస్థ పట్ల వీళ్ళకున్న నమ్మకాన్ని అయితే కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు ఏ బేస్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు? ఇలాంటి బేస్లెస్ వీడియోస్ దయచేసి అప్లోడ్ చేయొద్దు. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత ఒక అరెస్ట్ మెమో అయితే ప్రిపేర్ చేస్తారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ యొక్క ఫింగర్ ప్రింట్స్, అలాగే ఫోటోగ్రాఫ్స్, అతని పూర్తి డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తారు. మెడికల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఇదంతా అయిన తర్వాత కోర్టులో ఎవరైతే ఆపోజిట్ లాయర్ ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ లాయర్ ఉన్నారో ఆయన అక్యూజర్తో డైరెక్ట్గా మాట్లాడతారు. అక్యూజర్తో మాట్లాడి అలాగే రిమాండ్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ కూడా చేయించుకుంటారు. సో అరెస్ట్ తర్వాత ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. మీకు ఏమీ తెలియకుండా దయచేసి పబ్లిక్లో ఒక అన్నెసరీ ప్యానిక్ అయితే క్రియేట్ చేయొద్దు. మీరు క్వశ్చన్స్ అడగడం తప్పు కాదండి, కానీ మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకుండా మీరే ఒక ఇమాజిన్ చేసుకొని మీరే ఊహించుకొని ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల పబ్లిక్లో అయితే వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీడియో అప్లోడ్ చేసే ముందు మనం చేసే కంటెంట్ కరెక్టా కాదా అని ఆలోచించుకొని దయచేసి వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రం అప్లోడ్ చేయండి. లేకపోతే మీ మీద ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు కేసు పడే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ అండి.